జాబితాకు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కు వెంటనే ఆపాలంటూ పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. దేశంలో ఓటు చోరీ జరుగుతోందని వెంటనే దానిని ఆపాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎస్ఐఆర్ స్టాప్ ఓట్ చోరీ అని రాసిన బ్యానర్లు ప్రదర్శించారు విపక్ష పార్లమెంట్ సభ్యులు. ఎస్ఐఆర్ పేరుతో జరుగుతున్న మోసాలను ఆపాలంటూ నినాదాలు చేశారు నేతలు. ఆందోళనలో ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ले भाई तुम अच्छा सा देख कितने लगाऊं ले जा एकदम अच्छा है ना तो कितने लगाऊं ఓటర్ల జాబితాకు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ను వెంటనే ఆపాలంటూ పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. దేశంలో ఓటు చోరీ జరుగుతోందని వెంటనే దానిని ఆపాలని డిమాండ్ చేశారు. స్టాప్ ఎస్ఐఆర్, స్టాప్ ఓట్ చోరీ అని రాసిన బ్యానర్లు ప్రదర్శించారు విపక్ష పార్లమెంట్ సభ్యులు. ఎస్ఐఆర్ పేరుతో జరుగుతున్న మోసాలు ఆపాలంటూ నినాదాలు చేశారు. ఆందోళనలో ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. పార్లమెంట్ ఆవరణ నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తూ ఉన్నాం మనం. ఎస్ఐఆర్ కు సంబంధించి ఓట్ చోరీకి సంబంధించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి విపక్షాలు. ఎస్ఐఆర్ పై పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్. ప్రస్తుతం రాజకీయంగా అది చాలా ముఖ్యమైన విషయమన్నారు. దానిపై చర్చకు ప్రతిపక్షాలని డిమాండ్ చేస్తున్నాయని తెలిపారు. కానీ ఎస్ఐఆర్ పై చర్చకు సర్కార్ సిద్ధంగా లేదన్నారు కేసీ వేణుగోపాల్. The parliament session, what is the problem for discussing now? What is the problem for discussing now? Because entire opposition is demanding a subject which is very relevant in current Indian politics. Why don't they allow for a discussion? But before the parliament session, what is the problem for discussing now? What is the problem for discussing now? Because entire opposition is demanding a subject which is very relevant in current Indian politics. Why don't it's not just one thing. It's not just snooping on the telephones. It's overall. They are turning this country into a dictatorship in every form. You ask me every day why Parliament is not functioning. It's not functioning because they are refusing to talk about anything. So it's very easy to blame the opposition, but the fact is they are not allowing any discussion on anything, and that is not democracy. A healthy democracy demands discussion and everybody has different views. You hear them out. प्रियंका जी, आपकी पार्टी ने क्या मांग करेगी? संचार साथी ऐप को वापस लिया जाए, एटलीस्ट रोल बैक किया जाए। करना तो चाहिए. अभी मैंने सबसे बात नहीं की है, तो आज शायद वो चर्चा करके अपना डिसीजन लेंगे कि हमारा क्या स्टैंड है.